హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లొకేషన్ ప్రాబ్లం వచ్చిన, ఆధార్ నేమ్ సరిగా లేకపోయినా, ఆధార్ నెంబర్ కరెక్ట్ లేకపోయినా మార్చుకోవడం చాలా సులభం అండి. ఏం లేదు, మీ యొక్క పిఎస్ లాగిన్ కానీ వార్డ్ ఆఫీసర్ లాగిన్ కానీ ఓపెన్ చేసి బెనిఫిషియరీ లాగిన్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆఫీసర్ లాగిన్లో మాత్రం వస్తుంది. ఇప్పుడు చూడండి, లొకేషన్ ప్రాబ్లం వస్తే ఆ లొకేషన్ ప్రాబ్లం అనేది చూడండి. లాస్ట్ 3 ఆప్షన్స్. ఫస్ట్ రీక్యాప్చర్ జియో కోఆర్డినేట్స్. మనది ఏమన్నా జియో కోఆర్డినేట్స్ మిస్టేక్ ఉంటే ఇందులో వస్తుంది ఆటోమేటిక్గా. లేదు మిస్టేక్ ఉన్నా మనకు ఆటోమేటిక్గా వస్తలేదంటే మనం రిక్వెస్ట్ పెట్టాలి. అది లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ చూడండి, రీక్యాప్చర్ జియో కోఆర్డినేట్స్ రిక్వెస్ట్. మనం రిక్వెస్ట్ పెడితే వీళ్ళది మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ చూడండి, అప్డేట్ ఆధార్ అండ్ నెంబర్. మన ఆధార్ నేమ్ తప్పున్నా కానీ లేకపోతే నెంబర్ తప్పున్నా కానీ మనం ఇంతకుముందు స్ప్రెడ్షీట్లో చేసేది, ఎంపీడీఓ లాగిన్లో చేసేది, ఇప్పుడు అట్లా ఏం లేదు. మీ యొక్క ఆఫీసర్ లాగిన్లోనే చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, రీజన్ ఫర్ రీక్యాప్చర్ అంటే రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు రీక్యాప్చర్ చేస్తున్నాం అనేది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బ్యాక్ రండి, సబ్మిట్. రీజన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు ఏంటని. నెక్స్ట్ అప్డేట్ ఆధార్ అండ్ నెంబర్. చూడండి, అప్డేట్ నేమ్ అండ్ ఆధార్ క్లిక్ చేస్తే వాళ్ళకి సంబంధించింది ఎవరిదైనా ఉంటే మనం నేమ్ తప్పు ఉంటే నేమ్ కరెక్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆధార్ నెంబర్ తప్పు ఉన్నా కరెక్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 4-5 డేస్కి మళ్ళీ కరెక్ట్ అయి మనకు వస్తుంది. అంతే, సింపుల్ ప్రాసెస్. ఇంతకుముందు చాలా లెంతీ ప్రాసెస్ ఉండేది. అది స్ప్రెడ్షీట్లో ఎంటర్ చేయడం, అది స్టేట్ లెవెల్లో వెళ్ళడం, అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సాల్వ్ చేయడం ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, మన దగ్గర నుంచే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందనిపిస్తే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.